హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను పొద్దున్నే అంటే ఎర్లీ మార్నింగే నేను ఏం చేసుకుంటానో ఈరోజైతే మీకు చూపిస్తానండి. పిల్లలకి బాక్సులు కానీ మనం ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటామో అవన్నీ మీకు కూడా చూపించేస్తాను. ఇంత పని చేసినా మనమే ఇంట్లో బట్టలు ఉతకాలి, గిన్నెలు కడగాలి, పిల్లల్ని రెడీ చేయించాలి, వంట చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఏం చేస్తున్నావు, ఇంట్లోనే ఖాళీగానే ఉన్నావు కదా అని ఒక్క మాటతో తీసేస్తారండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది పొద్దున్నే అండి, మార్నింగ్ 3కి పాపకి ఏదో రాసుకునేది ఉందంటే పెద్ద పాప అయితే లేచి రాసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి బాబు పనుకున్నాడు. ఇక్కడ వాడు అయితే కనిపించట్లేదు, ఓన్లీ బెడ్షీటే కనిపిస్తుంది. ఇక్కడ చిన్న పాప కూడా పనుకొని ఉంది. ఎలా ఉందో నేను పొద్దున్నే చూపిస్తాను చూడండి. ఎంత చీకటిగా ఉందో బయట, అస్సలు వెలుతురు అనేదే లేదు. 3 అవుతుందండి కరెక్ట్ టైము. ఈ టైంలో లేచాను. అసలు మామూలుగా అయితే 5:30కి అలాగైతే లేగుస్తాను నేను. ఇలా పాప కూడా లేచింది, రాసుకునేది ఉంది అనేసరికి తను లేచేసరికి నేను కూడా లేచాను. ఎందుకంటే వాళ్ళు లెగిస్తే ఇంకా మనకి నిద్ర ఎక్కడ పడుతుందండి, పట్టదు కదా. చాలా వరకు అయితే నైటే నేనైతే గిన్నెలు అయితే కడిగి మొత్తం స్టవ్ కూడా క్లీన్ చేసేసి అయితే పెట్టుకుంటా. నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు పెట్టేసి స్నానం చేసేసుకొని ఇంకా ఇలా సాటర్డే కాబట్టి ఇంకా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకేమన్నా గిన్నెలు ఉంటాయి కడిగేసేసుకొని ఇక్కడ కూరగాయలు కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈరోజు అయితే బీరకాయ టమాటా వేసుకుందాం అనుకొని పచ్చెనగపప్పు వేసి చేస్తున్నానండి. అలాగే రైస్ కూడా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ కూడా అన్నీ ఇంకా చేసేసుకున్నాను. చాలా వరకు పొద్దున్న అయితే తులసి కోటకు కూడా బొట్లు అవన్నీ పెట్టేసుకున్నానండి. ఇలాగే ఇంకా మనం గడప పూజ పనులు చేసుకున్నా కూడా ఇంకా తెల్లారలేదండి. నాకైతే తులసి కోటకి ఇట్లా బొట్టులు పెట్టుకున్నప్పుడు చూడాలండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గడప పూజ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకొని ఇంకా అన్నీ దేవుడి సామాను కడుక్కొని ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. దీపం పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసేసుకొని ఈ టీ అయితే ఉండాల్సిందేనండి. నేనైతే టీ పెట్టేసుకున్నాను. టీ తాగేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. 6 అయిపోయింది టైం మార్నింగ్. ఇంకా రైస్ కూడా అయిపోయింది. అలాగే పిల్లలకి ఇంకొకరుగా లేచారు, స్నానాలు చేసుకొని ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. వాళ్ళకైతే పాలు కాచి రెడీగా పెట్టేశాను. ఇంకా ఇక్కడ నేను వచ్చి కర్రీ అయితే చేసుకున్నాను. 1 కిలో బీరకాయ అయితే తీసుకున్నానండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా మిగతా మనం ఏదైతే కట్ చేసుకున్నామో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఎక్కువగానే తీసుకుంటానండి. కొంచెం అంటే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. నేను ఎక్కువగానే తీసుకుంటా కిలో, ఎందుకంటే బాక్సులో కాబట్టి మనం ఎంత కలిపి పెట్టినా కూడా చప్పగా అయిపోతుంది. సపరేట్గా కలిపితేనేమో మా పిల్లలకి తినడానికి రాదు, అందుకే నేనే కలిపి పెట్టాల్సి వస్తుంది. ఇంకా పచ్చెనపప్పు కూడా ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను. పచ్చెనపప్పు కూడా ముందే వేసుకున్నామంటే ఈ ముక్కలు మగ్గేలోపు మనకు శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇది ఇలా కలిపేసి అయితే ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి పాలు అయితే కలుపుతున్నానండి, బూస్ట్ వేసేసి. వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు కాబట్టి ఇంకా నేను పాలు అయితే ఇలా వేడిగా ఇస్తే కొంచెం తాగారంటే. ఈరోజు అయితే టిఫిన్ అయితే ఏం చేసుకోలేదండి. మామూలుగా అయితే ఇడ్లీయో దోశో చపాతీయో పూరియో ఏదో ఒకటి పెసరట్టు ఏదో ఒకటి చేసుకుంటాను. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం పని ఉంటుంది, అయినా టిఫిన్కి అయితే ఏం వేయలేదండి. పిల్లలు కూడా పాలు బిస్కెట్ తినేస్తా అన్నారు, అందుకే ఇంక ఇచ్చేసానండి. ఇక్కడ మనకి ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇంకా నేను సరిపడా కారం కూడా వేసుకున్నాం. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అంటే 3 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను. బీరకాయ కొంచెం మనకి తీయగానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే కారం వేసుకున్నా. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకున్నా. ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి. పచ్చెనగపప్పు కొంచెం ఉడకనట్టు ఉన్నాయి. ఇంకా కొద్దిగానే వాటర్ వేసుకున్నామంటే లోపు ఉడికేలోపు మనకు శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. నేను ఈ గ్యాప్లో ఇంకా ఎన్నో పనులు చేసుకున్నాను.
చాలా పనులు అంటే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ఇంకా పూజ చేసుకోవడం అన్నీ అయిపోయాయి. ఇంకా కూర కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే కొంచెం చల్లగా అయితే బాక్సుల్లో వాళ్ళ మధ్యాహ్నంకి కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉండదండి, వేడి వేడిగా పెడితే. అందుకే ఇలాగ ప్లేట్లు వేసేసుకుంటే కొంచెం చల్లగా అయిపోయిద్ది. వాళ్ళు వెళ్ళేలోపు ఇలా బాక్సులు అయితే పెట్టేస్తాను. ఇంకా ఈలోపు ఈరోజు ఏంటంటే దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయంట స్కూల్లో. పాపని హాఫ్ సారీ కట్టుకొని రమ్మన్నారు. ఇంకా పాపను అయితే రెడీ చేయాలన్నమాట. ఇక్కడైతే హాఫ్ సారీ అయితే కట్టేసాను ఆల్రెడీ. ఇంకా జడ వేయాలి. చిన్న పాపకి జుట్లు కూడా వేసాను, రిబ్బన్లతో వేయాలి కదండి, వేసాను. ఇలాగైతే జడ వేసాను. చాలా హడావిడిగా ఉంటుంది. నేను ఎంత చక్కగా మార్నింగ్ లేసి ముగ్గేసుకున్నానో, మా పక్కన పోర్షన్లో తనైతే మొత్తం తుడిచేసేసింది. ముగ్గే లేదు తెల్లారేసరికి. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయారండి. ఇంకా బట్టలు అయితే పెట్టేసుకున్నాను. మామూలుగా ఉండవండి బట్టలు కూడా. చూసారా, ఒక టబ్బు బకెట్ అయితే అయిపోయినాయి. ఇంకా బట్టలు కూడా జాడిచ్చేసుకున్నాను. ఇంతటితో ఈరోజైతే కంప్లీట్ అయిపోయిందండి పని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మన ఊళ్ళో నేతి బీరకాయలు కూడా చేసేది మా అమ్మ కూడా. మర్చిపోలేదు. ఇట్లా మొత్తం ఇట్లా